పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు ఉన్నప్పుడు మనం ప్రతిసారి బ్యూటీ పార్లర్‌కి వెళ్ళి ఐబ్రోస్ చేయించుకోవడం అనేది చాలా కష్టము. అది ప్రతిసారి వీలు కాదు. సో, అందుకోసమే నేనైతే సొంతంగా ఇంట్లోనే ఎలాంటి ఖర్చు లేకుండా ఐబ్రోస్ అయితే ప్రతిసారి తీసుకుంటున్నాను. సో, ఎలా తీసుకుంటాను, ఏమేమి వాడతాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ఛానల్ పేరైతే విలేజ్‌లో సునీతారాజ్. ఇది కొత్త ఛానలు. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. సో, ఇంకా వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను చూపించిన ఈ ట్రేజర్స్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. నేను వీటితోటే ఐబ్రోస్ అయితే చేస్తున్నాను. ఇది చాలా తక్కువ కాస్ట్‌కే వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 100 రూపీస్‌కి అలా వచ్చిందన్నమాట. అందులో 6 బ్లేడ్స్ అయితే ఉన్నాయి. మనం చాలా రోజులైతే వాడుకోవచ్చు. సో, మనం ఇంట్లో ఐబ్రోస్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే మనం బయట ఒకసారి అయితే చేయించుకోవాలి. బ్యూటీ పార్లర్లో మంచిగా బ్యూటీషియన్ దగ్గర ఒకసారి మంచిగా నీట్గా చేయించుకుంటే మనం ఇక అప్పటి నుండి రెగ్యులర్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. సో, మనం ప్రతిసారి వెంటనే చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం మనకి వెంట్రుకలు వచ్చేసిన తర్వాత మనం ఇంట్లో చేసుకోవడం కుదరదు. అందుకే ఒక 1 వీక్కి ఒకసారి మనం ఖచ్చితంగా దీంతో ట్రిమ్మింగ్ అయితే చేసుకోవాలి. ఇది చాలామంది చేసుకుంటారు ఈ విధంగా. చూడండి, ఇక్కడైతే మనకి హెయిర్ అయితే వచ్చేసినాయి. సో, ఇప్పుడు మా పొలంలో మొలకలు వచ్చేసాయి అని చెప్పేసి అంటారు కదా, అట్లా మన కనుబొమ్మలపై అలాంటి చిన్న చిన్నగా వెంట్రుకలు వచ్చినాయి అంటే అప్పుడే మనమైతే ఈ ట్రిమ్మింగ్ స్టార్ట్ చేయాలి. సో, ఇక్కడ ఏంటంటే మనం స్కిన్ అనేది టైట్గా పట్టుకోవాలి. మనం బయట ఇప్పుడు బ్యూటీ పార్లర్లో బ్యూటీషియన్ ఐబ్రో చేసేటప్పుడు మనమైతే మన 2 చేతులతో కింద ఒక చేయి, పైన ఒక చేయి పట్టుకొని అయితే ఉంటే వాళ్ళు థ్రెడ్డింగ్ అయితే చేస్తారు కదా. సో, మనం కూడా అలా స్కిన్ని టైట్గా పట్టుకోవడం వల్ల మనకి స్కిన్ అనేది కట్ కాకుండా ఉంటుందన్నమాట. సో, ఇక్కడ మనకి ఇచ్చే ఈ బ్లేడ్ అయితే కొంచెం వంగి ఉంటుంది. అలా వంగి ఉండడం వల్ల మనము ఈజీగా అయితే తీసుకోవచ్చు. స్కిన్ టైట్గా పట్టుకొని అలా పైన ఉన్న ఎక్స్ట్రా హెయిర్ని అయితే రిమూవ్ చేసుకోవాలి చాలా జాగ్రత్తగా. మనం ఫస్ట్ టైం చేసుకుంటే కొంచెం భయం అనిపిస్తుంది, కానీ కొంచెం మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి రిమూవ్ చేస్తుంటే మనకైతే క్లీన్ అయిపోతాయి అనమాట. సో, అలా ప్రతిసారి కొంచెం జాగ్రత్తగా తీసుకున్న కొద్దీ మనకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. సో, ఇక్కడ నేను రైట్ సైడ్ అయితే పర్ఫెక్ట్గా చేసుకుంటాను, కానీ లెఫ్ట్ సైడ్ నాకు కూడా కొంచెం భయం అనిపిస్తుంది. ఎందుకంటే నాకు కంఫర్ట్గా అనిపించదు లెఫ్ట్ సైడ్ చేసేటప్పుడు. అందుకే నేను కూడా చాలా జాగ్రత్తగా చేస్తాను. సో, కింద వచ్చిన ఎక్స్ట్రాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా కట్ చేస్తున్నా. అదేవిధంగా పైన కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. మనం మెయింటైన్ చేయాల్సింది ఒకటే, స్కిన్ అనేది టైట్గా పట్టుకోవాలి అండ్ ఎక్స్ట్రా ఉన్న హెయిర్ని గమనించుకుంటూ చాలా జాగ్రత్తగా మనకి ముందున్న షేప్ అనేది మిస్ అవ్వకుండా చాలా మెల్లిగా చేసుకోవాలన్నమాట. సో, చూస్తున్నారు కదా ఎంత జాగ్రత్తగా వేసుకుంటున్నానో. ఆ షేప్ అనేది అస్సలు మిస్ కానిచ్చుకోవద్దు. సో, ఇలా చేయడం వల్ల మనకి ఏంటంటే ప్రతిసారి మనం ఐబ్రో బ్యూటీషియన్ దగ్గరికి వెళ్ళడానికి వీలవదు. ఎందుకంటే చాలామంది విలేజెస్లో ఉంటారు కాబట్టి విలేజ్లో బ్యూటీ పార్లర్స్ అయితే ఉండడం కష్టము. మనం అదే టైంలో ఏదైనా పెళ్ళికి వెళ్ళాల్సి వచ్చిందనుకోండి, మనం స్పెషల్గా మన దగ్గరలో ఉన్న టౌన్కి వెళ్ళి మరి ఈ బ్యూటీషియన్ కోసం వెళ్ళడానికి అయితే కుదరదనమాట. సో, అందువల్ల నేనైతే ఇట్లా అలవాటు చేసుకున్నా. మాదైతే విలేజే కాబట్టి మా విలేజ్లో బ్యూటీ పార్లర్స్ ఎక్కడ కూడా లేవు. మేమైతే టౌన్కి వెళ్ళాలి. సో, అదైతే కుదరదనమాట. ప్రత్యేకంగా ఈ పని కోసమే మనం అలా వెళ్ళి ఆ పని చేయించుకోవడం అనేది నాకు వీలు కాలేదు. అందుకే నేను సొంతంగా అయితే ఇట్లా చేసుకోవడం అలవాటు అయితే చేసుకున్నా. ఇంకా ఐబ్రో చేసుకోవడం పూర్తయిన తర్వాత ఫోర్ హెడ్ కూడా చాలా జాగ్రత్తగా వేస్తున్నాను అనమాట. మనం మెయింటైన్ చేయాల్సింది ఒకటే, స్కిన్ని చాలా టైట్గా పట్టుకోవాలి అంతే. అదొక్కటి మనం పాటిస్తే మనకి ఎలాంటి కట్స్ లేకుండా, బ్లడ్ రాకుండా మనకి ఈజీగా పని అయితే అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నానో. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. మనం బ్లేడ్ అనేది స్ట్రైట్గా కాకుండా కొంచెం వంగి పట్టుకోవాలి. 90 degrees యాంగిల్లో బ్లేడ్ని పట్టుకుంటే మనకు ఈజీగా మనకి ఎక్స్ట్రాలన్నీ అయితే రిమూవ్ చేసుకోవచ్చు అన్నమాట. సో, చూస్తున్నారు కదా, నేను కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. సో, ఎవరికన్నా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో, దీనివల్ల మనకి ఈ ఖర్చుకు పెట్టాల్సిన డబ్బులతోటి మనకి ఇంకేదైనా దేనికైనా యూజ్ అవుతాయి కదా. ఒక 5 నిమిషాలలో చేసే పనికి 50-60 అయితే తీసుకుంటున్నారు మా దగ్గర. మరి మీ దగ్గర ఎంత తీసుకుంటున్నారో ఒక్కసారి కామెంట్ చేయండి. ఐబ్రోస్ అనేది చాలా 5 minutes తక్కువ టైంలో అయిపోయే పని. దానికోసం మనము 50-60 రూపాయలు అయితే పెట్టడం అనవసరం అనిపిస్తుంది. ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో 50 రూపీస్ అనేది కూడా ఈజీగా ఏం రాదు. ఒక రోజంతా కష్టపడితే 200-300 మాత్రమే వస్తుంది కూలీ చేస్తే.
దానికోసం మనం 50 రూపాయలు పెట్టడం అనవసరం అని అనిపిస్తుంది నాకైతే. సో నాకైతే ఈ ట్రిమ్మింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫేస్ అయితే వాష్ చేసుకున్నా క్లీన్గా. తర్వాత మనం కొంచెం మంటలు అనేది వస్తుంది కాబట్టి అక్కడైతే నేను కోల్డ్ క్రీమ్ అయితే రాస్తున్నాను. దాన్ని మంచిగా మసాజ్ చేసుకోవాలి. మనకి బయట కూడా అదే ఇస్తారు కదా మనకు మంట తగ్గడానికి. సో ఇక్కడ ఈ కోల్డ్ క్రీమ్ అనేది మంచిగా మన ఐబ్రో పైన రాసేసి మంచిగా అప్లై చేసుకోవాలి. నాకైతే మంచి పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేసింది. నేను వీక్లీ ఒకసారి కంపల్సరీ అయితే చేస్తాను. ఇలా చేయడం వల్ల నాకు షేప్ అనేది మిస్ కాకుండా ఉంటాయన్నమాట. సో మీలో ఎంతమంది ఇట్లా ఐబ్రోస్ సొంతంగా చేసుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి. సో బాగా రిచ్ ఉన్న వాళ్ళకి 50 రూపాయలు ఏం లెక్క కాదు, కానీ మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి 50 రూపాయలైనా కానీ చాలా ఇంపార్టెంట్. వాటితో మనం పిల్లలకి కనీసం ఫ్రూట్స్ ఏదో తీసుకోవచ్చు. ఇంకా ఇంట్లో ఏదో ఒక రేషన్ అయితే వస్తుంది కాబట్టి అందుకోసమే నేనైతే ఇట్లా ఫాలో అవుతా. మీరు ఎట్లాంటి టిప్స్ ఫాలో అవుతారు మీరు సొంతంగా ఐబ్రోస్ చేసుకోవడానికి ఒకసారి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇక్కడ ఐబ్రో ట్రిమ్మింగ్ చేయడానికి వాడిన బ్లేడ్స్ అయితే మీషోలో కొన్నా, వాటి లింక్స్ అయితే కామెంట్లో పెడతా, కావాలంటే చూడండి, ఆర్డర్ చేసుకోండి.